అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈ రోజు మనం స్పెషల్ గా దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఈ పచ్చడిలో స్పెషల్ గా పల్లీలని వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలు, 10 రెమ్మల ఎల్లుల్లిపాయలు, ఒక హాఫ్ కప్పు పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టేటప్పుడు ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు కూడా వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ చింతపండు వాడట్లేదండి, ఎందుకంటే దోసకాయ చాలా పుల్లగా ఉంది. చింతపండు వేస్తే మరీ పుల్లగా ఉంటుందని తిండేవరని నేనైతే వాడట్లేదండి. మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకొని 1 కప్పు దోసకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇలా వేసుకొని మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. దోసకాయ ముక్కలకి పచ్చిమిర్చి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇది పక్కన పెట్టి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు, 5-6 ఎండుమిర్చిని వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 4-5 ఎల్లుల్లి రెమ్మల్ని దంచి వేసుకోండి. దాంతో పాటు 2 రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేయండి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత కలిపి పెట్టిన దోసకాయ ముక్కల్ని వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. వేసి మొత్తం కలిసేలా కలుపుకోండి. ఈ ఉప్పు మనం పచ్చిమిర్చి మిక్సీ పట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చండి. నేనైతే అప్పుడు వేయకుండా ఇప్పుడు వేస్తున్నాను. మరీ మగ్గని వద్దండి దోసకాయ అనేది. ఒకసారి కలిపి దించేస్తే సరిపోతుంది. అంతేనండి, దోసకాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడి అనేది ఎక్కువ శాతం దేవుళ్ళ కాడ అన్నదానం చేసేటప్పుడు పెడతారండి. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.